హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటంటే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గస్థులైన రోజు. ఆయన 1932వ సంవత్సరంలో సెప్టెంబర్ 26వ తేదీన జన్మించారు. అంతేకాకుండా ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్లో మన్మోహన్ సింగ్ గారు అయితే జన్మించడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారి భార్య గురుశరణ్ కౌర్, అలాగే ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళకి. కానీ మన్మోహన్ సింగ్ గారికి 92 సంవత్సరాలు. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు మనకి సేవలు అందించారు. 2004 సంవత్సరం ఇంకా 2014 సంవత్సరం వరకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అయితే మన దేశానికి సేవలు అందించడం జరిగింది. అలాగే దేశ ఆర్థిక సంస్కరణలు రూపశిల్పి కూడా మన మన్మోహన్ సింగ్ గారే. ఉపాధి హామీ పథకం, సమాచార చట్టంని కూడా మన్మోహన్ సింగ్ గారు తేవడం జరిగింది. అలాగే మనకి అందరికీ ఎంతగానో ఉపయోగపడుతున్న ఆధార్ కార్డు కూడా అతని హయాంలోనే రావడం జరిగింది. 2008వ సంవత్సరంలో అణు ఒప్పందంపై కూడా సంతకం చేయడం జరిగింది. ఆధార్ కార్డు, అలాగే జాతీయ ఆహార భద్రతా చట్టం తెచ్చింది కూడా మన మన్మోహన్ సింగ్ గారే. జాతీయ ఆహార భద్రతా చట్టం అంటే రేషన్ కార్డు. ఇవన్నీ కూడా ఎన్నో సేవలు అందించారు మన్మోహన్ సింగ్ గారు. 10 ఏళ్ల పాటు ప్రధానిగా మన దేశం అభివృద్ధి కోసం ఎన్నో చేశారు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే 3G, 4G సేవలు కూడా అందుబాటులోకి రావడం జరిగింది. విభజన సమయంలో భారత్కు కుటుంబంతో సహా వచ్చారు మన్మోహన్ సింగ్ గారు. 2005వ సంవత్సరంలో ఉపాధి హామీ పథకాన్ని కూడా తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్ గారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో కూడా ఎంతో నిపుణులు మన్మోహన్ సింగ్ గారు. పట్టా కూడా పొందారన్నమాట. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి కూడా ఆర్థిక శాస్త్రంలో డిఫీల్డ్ పట్టా కూడా పొందారు. 1991 ఇంకా 1996 మధ్య పివి హయాంలో ఆర్థిక మంత్రిగా కూడా మన్మోహన్ సింగ్ గారు దేశానికి సేవలు అందించారు. ఆర్థిక మంత్రిగా ఎల్పిజి సంస్కరణలు కూడా ప్రవేశపెట్టారు మన్మోహన్ సింగ్ గారు. 1998 ఇంకా 2004 మధ్య రాజ్యసభ ప్రతిపక్ష నేతగా కూడా మన మన్మోహన్ సింగ్ గారు దేశానికి సేవలు అందించడం జరిగింది. యూజీసీ చైర్మన్ గాను బాధ్యతలు నిర్వహించారు మన్మోహన్ సింగ్ గారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ గాను కూడా మన్మోహన్ సింగ్ గారు బాధ్యతలు వహించారు. మన్మోహన్ సింగ్ గారికి వరల్డ్ స్టేట్స్మెన్ కూడా అవార్డు వచ్చింది. అలాగే ఇందిరాగాంధీ చేతుల మీదుగా కూడా అవార్డు తీసుకున్నారు. డిసెంబర్ 26వ తేదీన రాత్రి 9:51 మన్మోహన్ సింగ్ గారు మరణించినట్లు వైద్యులైతే ప్రకటించారు. మన దేశానికి ఎన్నో సేవలు అందించిన మన్మోహన్ సింగ్ గారికి ప్రగాఢ నివాళి అర్పించుకుంటూ అందరూ కూడా అతన్ని స్మరించుకుంటూ ఉండాలని ఆశిస్తూ, వీడియో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు.